హాహా! డ్యూక్ 390 నేకెడ్ బీస్ట్ అన్నమాట. మామూలు బండి కాదు ఇది. చూడ్డానికి చిన్నపిల్లలో ఉన్న చిరుతపులి ఇది. చూద్దాం ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉంది. ఏబిఎస్ ఫెయిల్యూర్. ఏబిఎస్ ఆఫ్లో ఉందో ఫెయిల్ అయింది, మరి ఏబిఎస్ ఫెయిల్యూర్ అని చూపిస్తుంది. ఓకే, లెట్స్ సీ. డిస్ప్లే అయితే బ్రైట్గానే ఉంది, సరిపోతుంది. ఇనఫ్. ఓకే, లెట్స్ గో. వావ్, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఓ మై గాడ్, వీలీ చూసారా? ఫ్రంట్ వీల్ గాల్లోకి వెళ్ళి, ఓ మై గాడ్ చాలా పవర్ ఉంది. మామూలు పికప్ లేదు ఈ బండిలో అయితే. ఓ మై గాడ్, జస్ట్ ఇట్లా చిన్న రెవ్కే అసలు ఫ్రంట్ వీలీ. ఓ మై గాడ్, అనుకోలేదు వీలే అవుతుందని. అసలు చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఈ బండి. అమ్మో, అంటే మామూలుగా చిన్న బళ్ళు 125, 150 ఈ బైక్స్ నడిపించిన తర్వాత ఈ బైక్ నడిపిస్తే తెలుస్తుంది రియల్ పవర్ అంటే ఏందనేది. ఓ మై గాడ్, కేటీఎం మామూలు పవర్ లేదు బండిలో. అంటే నేకెడ్ బైక్ కదా, చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ అండర్ ఎస్టిమేట్ మాత్రం అసలు చేయకూడదు. మామూలుగా లేదు బండి అయితే. పికప్ అయితే సూపర్, చాలా దుమ్ముగా ఉంది బండి అంతా. అంటే మార్నింగ్ నుంచి తిరుగుతున్నాను డస్ట్. ఇక కన్సోల్ గురించి అయితే మీరు డీటెయిల్ రివ్యూ గురించి వెయిట్ చేయండి. కన్సోల్ గురించి అట్ల గురించి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు ఏంటంటే ట్రిప్ మీటర్స్ ఉంటాయి, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, టెంపరేచర్ గేజ్ ఉంటుంది, ఇంకా మెనూ. సో మెనూలోకి వెళ్తే మీకు మోడ్స్ అని, ఈ ఏబిఎస్ సెట్టింగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది, బ్రైట్ ఇనఫ్. అంటే సరిపోతుంది ఈ బ్రైట్నెస్ అనేది, మనకి ఎంత ఎండలో ఉన్నా కూడా క్లియర్గా కనబడుతుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ అంత పెద్దగానూ లేదు, అంత చిన్నగానూ లేదు, సఫిషియెంట్ ఉంది బండికి. అంటే డిజైన్ చాలా బాగా చేశారు, డిజైనింగ్ అంతా. బండి చూడ్డానికి చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. అంటే ఆ ఫీల్ ఉంటుంది చూసారా, బండి ఫిట్టింగ్ అండ్ ఫినిష్ ఉంటుంది కదా, అది చాలా బాగుంది బండిలో. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో కేటీఎం అయితే రియల్లీ డన్ వెరీ గుడ్ జాబ్. ఫోక్స్ అయితే చాలా బాగున్నాయి స్మూత్గా. అండ్ షాక్ అబ్జర్వ్స్ కూడా అంటే అంత స్మూత్ లేదు, అంత హార్డ్ లేదు, మీడియంగా ఉంది. సో మినిమం ఉంటుంది మరి 2.5 లక్షలు 3 లక్షలు బండి కదా. సో హైట్ అయితే సరిపోతుంది. సో 5.5 ఆ రేంజ్ వాళ్ళు కూడా నడిపించవచ్చు. 5 టన్ ఉంటాను, నాకైతే క్లియర్గా అందుతున్నాయి కాళ్ళు. ఇప్పుడు ఇంకా టెస్ట్ డ్రైవ్. ఓ మై గాడ్, దిస్ పికప్. బ్రేకింగ్ వాజ్ టూ పవర్ఫుల్ మ్యాన్. అండ్ గుర్తుపెట్టుకోవాలి, ఏబిఎస్ ఈజ్ ఆఫ్. ఓకే, ఏబిఎస్ ఆఫ్లో ఉంది కాబట్టి అంత హార్డ్ బ్రేకింగ్ చేయలేకపోతున్నాను, స్కిడ్ అయిద్దామని భయం వేస్తుంది. ఓకే, కార్నరింగ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. పికప్ ఈజ్ వెరీ హై. ఇందాకే అనుకున్నాం నో ఓవర్టేకింగ్. వీళ్ళు ఎందుకు ఉంటారో తెలియదబ్బా, ఆగం గాళ్ళు అజీబ్ గాళ్ళు వస్తారు కొంతమంది. రేస్ కాదు నాయన, జస్ట్ టెస్ట్ అంతే. ఓకే, పవర్ అయితే చాలా ఉంది బండిలో. జస్ట్ చూడండి, మీకు ఆ స్పీడోమీటర్లో కనిపిస్తుంటుంది. మీకు సెకండ్ గేర్, థర్డ్ గేర్లో 3000, 4000 ఆర్పిఎంలో ఎంత పికప్ ఉందంటే అసలు చాలా అగ్రెసివ్ ఉంది. కొంచెం బాగా అగ్రెసివ్గా ఎక్సలరేట్ చేస్తే కనుక ఫుల్ థ్రోటల్ ఇస్తే ఇంకేం లేదు, బండి వీలీ అయిపోతుంది. అసలు మామూలు పికప్ లేదు బండిలో అయితే. అంటే అంత వైబ్రేషన్ కూడా ఏం అనిపించలేదు, అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది బండి నడిపిస్తుంటే. నేకెడ్ అని ఎందుకు అంటే ఎందుకన్నమాట. సో నేకెడ్ బైక్స్ వెరీ 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 గుడ్. ఎందుకంటే ఈ ఆర్సీ మోడల్ ఉంటుంది కదా, వీటికంటే కూడా నేకెడ్ ఇంకా బాగా కంట్రోల్ చేయొచ్చు. అంటే షార్ట్ టర్న్స్ బాగా తీసుకోవచ్చు.
సో యూటర్న్ తీసుకున్నప్పుడు, లేకపోతే హెవీ ట్రాఫిక్లో మనం సర్క్యులర్స్గా ఇట్లా అటు ఇటు తిరుగుతూ వెళ్ళినప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదే మీకు ఆర్సీ మోడల్స్ కానీ లైక్ స్పోర్టీగా ఉండే బైక్స్ అంత ఈజీగా ఉండవు అన్నమాట. సో టర్నింగ్స్ అవన్నీ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. బట్ ఈ బండిలో నేకెడ్ అంటే ఇది చాలా షార్ట్ అనిపిస్తుంది బండి చూడడానికి కూడా, చాలా చిన్నగా ఉంటుంది. బట్ హెవీ, వెరీ పవర్ఫుల్ బండి అయితే, మామూలు పవర్ఫుల్ లేదు. అండ్ ఏమన్నా కంట్రోల్ అవుతున్నా. బ్రేక్స్ ఆర్ టూ గుడ్ ఇయర్, బ్రేక్స్ ఆర్ రియల్లీ అమేజింగ్. బ్రేక్స్ చాలా బాగున్నాయి. అండ్ డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. బట్ దీనిలో ఈ పర్టికులర్ బైక్లో ఏబిఎస్ ఫెయిల్యూర్ అని చూపించింది నాకు, ఎందుకు అనేది ఐడియా లేదు. బట్ ఏబిఎస్ ఫెయిల్యూర్ అని చూపించింది. సో అందుకే హార్డ్ బ్రేకింగ్ చేయట్లేదు, మెల్లగా డ్రైవ్ చేస్తున్నాను. బట్ బండి అయితే మాత్రం మామూలుగా లేదు అసలు. ఆ క్వాలిటీ, ఆ ఫినిష్ కానీ ఆహా, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు బండి మాత్రం. వా, దీనిలో సైడ్ స్టాండ్ ఇంజిన్ కిల్ స్విచ్ ఉంటుంది. మీరు సైడ్ స్టాండ్ ఓపెన్ అయితే ఆటోమేటిక్ ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఎగ్జాస్ట్ చూడొచ్చు, అసలు సౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ మైక్ రికార్డ్ అవ్వడం లేదు. సో అందుకని ఆ రియల్ టైం ఆ సౌండ్స్ అన్నీ కూడా మిస్ అవుతున్నాం. ఫీలింగ్ వెరీ బ్యాడ్. అండ్ దిస్ బైక్ ఈస్ టూ గుడ్ ఇయర్. పెయింటింగ్ క్వాలిటీ అయితే మాత్రం అది వేరే లెవెల్ అని చెప్పాలి. నిజంగా పెయింట్ అనేది చాలా ప్రీమియం అనిపిస్తుంది. అది అంటే ఇప్పుడు 3 lakhs అట్లా పెట్టి బండి కొంటున్నారంటే ఆబ్వియస్లీ ఆ ఫీల్ అనేది రావాలి. బట్ ఇలాంటి మినీ బీచ్లు నడిపించినప్పుడు కూడా సేఫ్టీ గేర్ అనేది ఇంపార్టెంట్. సో మేము నీ ప్యాడ్స్ వేసుకున్నాము, గ్లౌజ్ వేసుకున్నాము, జాకెట్ వేసుకున్నాము, అండ్ హెల్మెట్ పెట్టుకున్నాము. అండ్ ఇవన్నీ కూడా జస్ట్ మనల్ని కాపాడుకోవడానికి మాత్రమే. సో ఇప్పుడు ఎందుకంటే ఇది ట్రాక్, సో ఎవరు అడ్డమైతే రారు. బట్ ఇన్ కేస్ మనం కంట్రోల్ చేయలేక ఫాలో అయినప్పుడు కూడా సో మనల్ని మన క్రాష్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సేమ్ యాజ్ యూజువల్ అందరూ నార్మల్గా రైడ్ చేసినప్పుడు కూడా హెల్మెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఈ బైక్స్ అన్నీ కూడా అన్ని మోడల్స్ టెస్ట్ రైడ్ చేస్తాను ఈరోజు. అండ్ బాబా నాకు మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే ఫ్రంట్ డిఆర్ఎల్ అన్నమాట. మై గాడ్, అది మామూలుగా లేదు. ఇది వచ్చి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ స్వింగ్ ఆర్మ్ చూడండి అసలు ఎంత బాగుందో. ఆరెంజ్ అండ్ బ్లాక్ ట్రిల్లిస్ ఫ్రేమ్, సబ్ ఫ్రేమ్ ఉంది, బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ ఉంది. సో అది ఇంకా బెటర్, లోవర్ వెయిట్ అండ్ బెటర్ క్వాలిటీ వస్తుంది. అండ్ టైల్ లైట్ చూడొచ్చు, అండ్ పెయింట్ క్వాలిటీ చూడొచ్చు, కలర్ స్కీమ్స్ చూడొచ్చు, కలర్ కాంబినేషన్స్. ఎగ్జాస్ట్ కూడా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఎగ్జాస్ట్ నోట్ చాలా బాగుంది, బట్ మీకు వినిపించలేకపోతున్నాను, అది సాడ్ థింగ్ అసలు. డ్యూక్ 390 కొత్త బండి ఇదైతే మొత్తం స్టిక్కరింగ్ అన్నీ అలాగే ఉన్నాయి. సో కేటీఎం బీస్ట్ ఇంజిన్ ఉంది, 390cc ఇంజిన్. మై గాడ్, ఇట్స్ టూ పవర్ఫుల్ బైక్. క్వాలిటీ చూడండి, ఆ పెయింట్ క్వాలిటీ కానీ, స్టిక్కర్స్ కానీ, ఎంబ్లమ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. దిస్ డిఆర్ఎల్ ఆ డిఆర్ఎల్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. Hi guys, my name is Samir Khan and I am the ASM for KTM. I have been working in KTM since last 6 years now. I have handled Bombay market for 5 years and now I am handling AP, Telangana for KTM now and Husqvarna also. I thank you for giving this opportunity. First of all, I would like to introduce that we have recently launched the new RC 200s, as well as in November there is RC 125 which is coming, and in January you will be seeing the all new RC 390 which you have already seen internationally. So all this year will be all about RCs. Our existing models you have already seen, the Duke 200s, the Duke 250s, the Duke 390s. They are also on the cards and they are doing pretty good. However, the main focus this year again was on adventures. So Adventure 390 and Adventure 250 are the two bikes which we are focusing largely on touring and long rides, and that is the main purpose, I would say. So apart from the street riding and the track riding, adventures is also there. So for you there is a combination of all three things: Duke, that is for street, RC for track, and adventure for the longer tours and the off-roads. So that is a combination. Along with that, I would also like to add about the recent accidents and lot of issues happening on road, as the young riders are not controlling the bike or are not well prepared
to ride. So I would always suggest that when you are riding on street, be responsible and use your helmet, wear your riding jacket, wear your riding pants, wear your riding boots, and then go on the track. Then go on the street. If at all it is necessary that you need to ride on the street without this, at least wear a helmet and a proper shoes. As you can see, this event is organized and this is called Track and Test. So here we are giving an opportunity for everyone, even non-KTM owners, to come and test the 2021 bike standing there for them to have a ride on this track, feel the posture, feel the power, and then decide which bike they want to go for. There may be a person who wants to go for a Duke 390, but when he rides it, he comes to know that okay, Duke 200 is something which he can handle properly more. So I believe this is a very right platform which KTM is giving to all the new riders as well as the old riders to upgrade and come to the latest CC bikes. So that's all from my side, and I hope for that you everybody is riding safe and is confident and then going on the track, because these machines require a lot of responsibility. Thank you. Signing off.